ఉమెన్స్ డే సందర్భంగా మా కళాశాలలో ఉన్నటువంటి ఉమెన్స్ విద్యార్థులు అందరికీ కూడా శుభాకాంక్షలు. ఉమెన్స్ డే రోజు మాత్రమే ఉమెన్స్ డే జరుపుకోవాలి అంటే వెనుకబడేసినటువంటి జెంట్స్ ద్వారా వెనుకకు నెట్టబడినటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క అభ్యున్నతి కోసం, అభివృద్ధి కోసం, అదేవిధంగా ఫైనాన్షియల్గా వాళ్ళ డెవలప్మెంట్ కోసం, భవిష్యత్తులో కూడా వాళ్ళు మెన్కి సమానంగా ఉండడం కోసం, ఈక్వల్గా వాళ్ళ యొక్క రైట్స్ను పంచుకోవడం కోసం ఈ డేను ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. కాబట్టి ఈ సందర్భంగా మహిళలు కూడా ఎక్కువ శాతము ఈ రోజు పైన కాన్సన్ట్రేషన్ చేసి వాళ్ళు సీరియస్గా ఉమెన్స్ డే పైన దృష్టి పెట్టి వాళ్ళ యొక్క అభివృద్ధిని, వాళ్ళు భవిష్యత్తులో వాళ్ళు జెంట్స్తో సమానంగా ఉండడం కోసం చేయవలసినటువంటి యాక్టివిటీస్ని, పనులను, అదేవిధంగా వాళ్ళు జెంట్స్తో సమానంగా ఏ యాంగిల్లోనైనా అంటే ఏ సెక్టార్లోనైనా కూడా ముందుకు పోవడం కోసం ఈ రోజును పెట్టారు. ముందుకు పోయేటువంటి పనులన్నీ కూడా మేమేం తక్కువ కాదు, జెంట్స్తో పోలిస్తే మేమేం తక్కువ కాదు, మేము కూడా సమానంగానే వాళ్ళతో సమానంగానే ఏ పనైనా చేయగలుగుతాం అనేటువంటి ఉద్దేశంతో ముందుకు పోవాలని, ఏ పనైనా అంటే ఏ రంగంలోనైనా తీసుకున్నా మనం అన్ని రంగాలలో, విద్యా రంగంలో కావచ్చు, వైద్య రంగంలో కావచ్చు, అదేవిధంగా రాజకీయంగా కావచ్చు, లేదా ఏ సాంస్కృతికంగా కావచ్చు, ఏ రంగంలోనైనా కూడా మహిళలు కూడా సమానమే. 50 నేనేమంటున్నానంటే 33% రిజర్వేషనే ఎందుకు ఉండాలి మహిళలకి? ఇద్దరు సమానంగా ఉన్నప్పుడు 50% ఎందుకు ఉండకూడదు? 50-50% అనేటువంటిది ఎందుకు ఉండకూడదు? ఓన్లీ 33% అనడం, ఆ 33%లో 10-20% ఇంప్లిమెంట్ చేయడం అనేటువంటిది జరుగుతున్నది. మన పరంగా కూడా జరుగుతున్నది, మన వైపు నుంచి, జెంట్స్ వైపు నుంచి కూడా జరుగుతున్నది. కానీ ఇదంతా కూడా పెద్దలు, పార్లమెంట్ కానీ మన అసెంబ్లీస్ కానీ దీర్ఘకాలికంగా దృష్టి పెట్టి దానిపైన 50% ఎందుకు మహిళలు ఉంటేనే వాళ్ళు కూడా ముందుకొస్తారు, ముందుకు రావాలి. వచ్చి వాళ్ళు కూడా సీరియస్గా అంటే వాళ్ళు ఏదైతే ఏ రంగమైనా కూడా మేమేం తక్కువేం కాదనేటువంటి ఉద్దేశంతో పని చేయాలి. వాళ్ళ హక్కులను వాళ్ళు కాపాడుకోవాలి, వాళ్ళ హక్కుల కోసం కొట్లాడాలి. 33% కాదు, 50% ఇచ్చి 50% చట్టసభలలో కూడా 50% మహిళలు ఉన్నప్పుడు వాళ్ళు కూడా సీరియస్గా, ఎందుకంటే ఒక ఇంట్లో 90% శ్రమ పడేటువంటిది మహిళ, కానీ సమాజంలో మనం చూసినట్లయితే 33%కు వాళ్ళని నెట్టివేయబడ్డాం. కాబట్టి 50% ఉంటే బాగుంటుంది. దానికోసం వాళ్ళు అంటే చట్టసభలు కూడా, సభలలో కూడా వాళ్ళు ప్రయత్నం చేస్తారు పెద్దలని కోరుకుంటూ, ఆర్డి కాలేజ్ తరఫున ఆర్డి మేనేజ్మెంట్ సెలబ్రేషన్ చేద్దామని చెప్పాం. కానీ పిల్లలు చాలా ఉత్సాహంగా ఉమెన్స్ కాబట్టి, ఉమెన్స్ డే ఉమెన్స్ కాబట్టి వాళ్ళే సీరియస్ తీసుకొని చక్కగా ఏర్పాటు చేశారు. చాలా సంతోషకరమైనటువంటి విషయాన్ని పంచుకొని దాంతో పాటు వాళ్ళకు ఉన్నటువంటి ఆలోచనలు
విప్పారకపోతే ఈ భూమికి తెలవారదుగా. నీ గాజుల చేయి కదలాడకపోతే ఏ మనుగడ కొనసాగదుగా. ప్రతి వరుసలోను ప్రేమగా అందుకున్న బంధమ, అంతులేని నీశమా అంచనాల కందున, ఆలయాలు కోరని ఆదిశక్తి రూపమా, నీవు లేని జగతిలో దీపమే వెలుగునా. నీదగులాలనలో ప్రియమగు పాలనలో